హాయ్ గైస్, వెల్కమ్ టు కిటులాక్స్. దుబాయ్ గోల్డెన్ వీసా. ఈ వీసాని ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఈ వీసా వల్ల ఉపయోగాలు ఏమిటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో, నా పేరు అయితే శివరామకృష్ణ. తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గట్టిగా అందరూ లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. దుబాయ్ గోల్డెన్ వీసా, దీన్ని యుఏఈ గోల్డెన్ వీసా కూడా అని అంటారనమాట. ఇది యుఏఈ గవర్నమెంట్ 2019లో ఇష్యూ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఈ యొక్క వీసా పొందడం వల్ల ఉపయోగాలు ఏమిటి, అలాగే ఈ వీసాని ఎవరెవరికి ఇస్తారైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీసాని అయితే యుఏఈలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి, అలాగే బిజినెస్ పీపుల్స్కి, అలాగే బ్రిలియన్స్ స్టూడెంట్స్కి, విఐపీలకి, సెలబ్రిటీస్కి, హై శాలరీ ఉన్న పీపుల్స్కి అయితే యుఏఈ గవర్నమెంట్ అయితే ఈ యొక్క వీసాని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బిజినెస్ పరంగా వచ్చేటట్లయితే ఎవరైతే యుఏఈలో 1 crore యుఏఈ దిరమ్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే యుఏఈ గవర్నమెంట్ అయితే ఈ యొక్క గోల్డెన్ వీసా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే సెలబ్రిటీస్ కానివ్వండి, విఐపి పర్సన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన కేటగిరీస్ ప్రకారం వాళ్ళకైతే ఈ యొక్క గోల్డెన్ వీసా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో బ్రిలియన్స్ స్టూడెంట్స్ కూడా అంతే అనమాట. వారి యొక్క ఎడ్యుకేషన్ మెరిట్ని బట్టి ఈ యొక్క గోల్డెన్ వీసాను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే శాలరీ పీపుల్కి వచ్చేటప్పటికైతే 30,000 బేసిక్ శాలరీ ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా యుఏఈ గవర్నమెంట్ అయితే గోల్డెన్ వీసా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ యొక్క వీసా పొందడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఈ వీసా యొక్క కాలపరిమితి వచ్చేటప్పటికి 5 years నుంచి 10 years మధ్యలో అయితే ఉంటుంది అనమాట. మీరు ఈ వీసా టైం ఏదైతే ఉందో ఆ టైంలో యుఏఈకి ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అనమాట. మల్టిపుల్ ఎంట్రీస్ అయితే ఈ వీసాలో ఉంటుంది ఫస్ట్. అలాగే రెండోది వచ్చేప్పటికి మీరు యుఏఈ అవుట్ సైడ్ ఏదైనా పని ఉండి వెళ్ళినప్పుడు 1 year, 2 years, 3 years ఉన్న తర్వాత మళ్ళీ రావాలంటే అట్ ఏ టైం ఈ వీసా మీద వెంటనే యుఏఈలోకి అయితే రావచ్చు అనమాట. అలాగే నార్మల్ వీసా అయితే యుఏఈకి అవుట్ సైడ్ 6 months ఉంటే తర్వాత అయితే వీసా క్యాన్సిల్ అయిపోతుంది, రావడానికి అయితే ఎంట్రీ అయితే ఉండదు అనమాట. గోల్డెన్ వీసాకి అయితే మీరు 2 years ఉన్నా, 3 years ఉన్నా ఎట్ ఏ టైం మళ్ళీ యుఏఈకి రావడానికి అయితే ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ యుఏఈ గోల్డెన్ వీసా ఉండటం వల్ల మీరు ఆల్మోస్ట్ యుఏఈ సిటిజన్షిప్ పొందినట్టే అనమాట. అలాగే ఇక్కడ మీకు చాలా లగ్జరియస్ అయితే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ కేటగిరీలో చూసుకున్నా కానీ గోల్డెన్ వీసాకి అయితే సపరేట్ అయితే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. అదొక మెయిన్. అలాగే ఈ యొక్క వీసాల్ని ఇప్పటికి వరకు యుఏఈ గవర్నమెంట్ 2019 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల పైగానే ఇష్యూ చేసింది అనమాట. ఈ వీసాలు ఇవ్వటం వల్ల యుఏఈ గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటంటే, ఈ యొక్క కంట్రీ గ్రో అవ్వటానికి అయితే ఈ యొక్క వీసా అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే యుఏఈ కంట్రీతో పాటు మిగతా కంట్రీస్ కూడా, అమెరికా కానివ్వండి, సైప్రస్ కానివ్వండి, కొన్ని కంట్రీస్ కూడా ఈ యొక్క గోల్డెన్ వీసాని ఎక్కువ ఇవ్వటానికైతే ప్రిఫర్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క గోల్డెన్ వీసాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారో కంట్రీ ఆటోమేటిక్గా గ్రో అవ్వటానికి ఈ యొక్క వీసాలు అయితే మంచిగా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ వీసాని కూడా మంచి హై క్వాలిటీ పీపుల్స్కే వర్తిస్తుంది కాబట్టి, సో వాళ్ళు కూడా ఆ యొక్క కంట్రీలో బెనిఫిట్స్ని బట్టి ఆ యొక్క కంట్రీకి వీళ్ళు వీసాకి అయితే అప్లై చేస్తారనమాట. ఎప్పుడైతే కంట్రీలో మంచి ఫెసిలిటీస్ ఉంటాయో ఆటోమేటిక్గా బిజినెస్ పీపుల్స్ కానివ్వండి, అలాగే సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆసక్తి చూపిస్తారో, అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ యుఏఈలో అయితే ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే యుఏఈ గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ యొక్క గోల్డెన్ వీసాలో ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇన్వెస్ట్ చేసే పీపుల్కి కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది. కాబట్టి చాలా మంది అయితే ఈ గోల్డెన్ వీసాకి అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా గోల్డెన్ వీసాని అన్ని కేటగిరీలో పొందాలి అంటే కొంతమందికి అయితే ఈ యొక్క కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది అనమాట. ఈ యొక్క వీసాని పొందిన వారికి అయితే మాత్రం యుఏఈ కంట్రీలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యొక్క గోల్డెన్ వీసాని అప్లై చేయడానికి ఖర్చు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10,400 యుఏఈ దిరమ్స్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. అలాగే ఈ వీసా కనుక మీకు ఈ యొక్క గోల్డెన్ వీసా ఉంటే మీ యొక్క ఫ్యామిలీకి కూడా మీరు స్పాన్సర్షిప్ చేయొచ్చు. అలాగే మీరు ఇంకొక 3 వర్క్ వీసా కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అది అనమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.